తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ అన్న మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపసంహరించుకునేదాకా కాంగ్రెస్ కార్యకర్తలు మీ వైఖరి పట్ల ఏరు దాటిదాకా ఎల్లన్నా ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టుగా మీ వైఖరి స్పష్టంగా మీరు శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు ఎల్లా తెలంగాణ సమాజానికి సాక్ష్యం. సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు. సోనియా గాంధీ గారి దేవత. తిరిగి మరొక్కసారి రేపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో సోనియా గాంధీ గారి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాల్సిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విలన్ అయితే ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇయ్యకపోతే కేసీఆర్ 3 చెరువులు దాగినా 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. సోనియా గాంధీ గారు లేకపోయి ఉంటే ఆ మాట ప్రత్యక్షంగా ఆయన తెలుసు. పార్లమెంట్ లో ఉద్యమ సందర్భంగా సోనియా గాంధీ గారి యొక్క తాపత్రయం మాట నిలబెట్టుకోవాలి, తెలంగాణ ఇవ్వాలనే ఆలోచన మీకు తెలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారా? ఇవాళ మీరు ఎలకతుర్తి అది శాసనసభ నియోజకవర్గం హుస్నాబాద్ గౌరవెల్లి రిజర్వాయర్ గురించి మాట్లాడినారు. 2007లో ఫౌండేషన్ వేస్తే 2014 ముఖ్యమంత్రిగా వచ్చి కుర్చేసుకుని కడతా అన్నారు. అప్పటికే టన్నెల్ పని అయిపోయింది, బండ్ పని అయిపోయింది. ఇప్పటికి పని పూర్తి కాలేదని మీరే ఒప్పుకున్నారు. అంతేకాదు ఇలా ఆ ఎలకతుర్తి సాక్షిగా మీ నాయకులు అక్కడ పాపం మీటింగ్ జనం రాకపోతే పోలీసుల మీద నెపడినట్టు లేకపోతే మేము ఎక్కువ సతాయిస్తున్నామని చెప్పి మాట్లాడిన దయాకర్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి పంపండి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎంత సాఫ్ గా జరుగుతా ఉందో, మీరు గతంలో తరుగు పేరు మీద ఏ విధంగా రైతులను మోసం చేసిండ్రో ఇలా రైతులకు మీరు ఆ ఎలకతుర్తి భీమదేవరల్లి ప్రాంతంలో దేవాదుల నుంచి నీళ్లు ఇవ్వకపోతే మేము ఏ విధంగా నీళ్లు ఇచ్చినామో చూపెట్టే ప్రయత్నం చేస్తాం. మీరు మాట్లాడుతూ ఇలా తెలంగాణ సాధించినామని చెప్పుకొని మీకు మీరే మీ వాళ్ళతో భజన కొట్టించుకునే మీరే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు కొంత మీ అగ్గిపెట్టే రాజకీయానికి ప్రాణాలు అర్పించిన వాళ్ళకి కనీసం నివాళులు అర్పించిరా అని అడుగుతాను సూటిగా.